ఎర్రవల్లిలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతుంది. ఇక రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానుండే తరుణంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో కొనసాగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ప్రసంగాల్లో ఎంత నిజం ఉంది, జరుగుతున్న ప్రచారం ప్రభావం ఎంత, అసెంబ్లీలో ప్రభుత్వం లేవనెత్తే అంశాలను ఎలా కౌంటర్ చేయాలి, ఏ సబ్జెక్టుపై ఎవరెవరు ఎలా రెస్పాండ్ అవ్వాలన్న అంశాలపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్న తరుణంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజు, ఈ సమావేశం సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపటి నుండి తెలంగాణలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ నేతృత్వంలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమావేశం ప్రారంభం కావడం జరిగింది. దీనికి దాదాపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తప్ప మిగతా అందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. సో ఈ సమావేశానికి సంబంధించిన దాంట్లో ప్రధాన ఎజెండా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 1 year పరిపాలనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిపాలన ఏదైతుందో ఆ పరిపాలన వైఫల్యాలని ప్రజలకు తీసుకెళ్లాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీని వేదిక వాడుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు హైడ్రా, మూసి పునరుజ్జీవనం లాంటి కార్యక్రమాలు పేరుతోటి నిధుల దుర్వినియోగం, అదేవిధంగా పేదలపైన ఇబ్బందులకు గురి చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా రైతు బంధు ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి హామీల్ని విస్మరించినటువంటి ప్రభుత్వాన్ని బహిర్గతం చేయాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఇక వ్యక్తిగతంగా లగిచెర్లలో జరుగుతున్నటువంటి భూసేకరణ సందర్భంగా వ్యక్తిగతమైన కేసులు పెట్టి ఎలా ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారు, ఏ రకంగా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అన్ని అంశాలపైన పోరాడాలి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ప్రజల ముందు బహిర్గతం చేయాలి అని చెప్పేసి కూడా చెప్పారు. మొత్తంగా 6 హామీలు, 12 గ్యారంటీలు, అదేవిధంగా మొత్తం నియోజకవర్గాల వారికి ఇచ్చినటువంటి 420 హామీలు ఎంతవరకు అమలు చేశారు అనేటువంటి అంశాలని ఏమాత్రం కూడా వెనకాడకుండా పోరాడాలి అని చెప్పేతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన నైతికమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అసెంబ్లీ వేదిక అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జరుగుతున్నటువంటి సమావేశంలో ఒక చర్చ చేయబోతున్నాం. వీటితో పాటు ప్రధానమైనటువంటి అంశం తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ప్రధాన చర్చ జరగబోతోందని కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మార్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ చేయాలి. దీన్ని ప్రజలకు తీసుకెళ్లి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా విగ్రహాన్ని మారుస్తా ఉన్నారు. అయితే విగ్రహాన్ని మార్చడం కాదు, తెలంగాణ సంస్కృతిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది ఈ పేరు మీద అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నటువంటి ఒక ఆలోచన ఇప్పటికే బీఆర్ఎస్ చెప్పింది. తాము అధికారంలోకి వస్తే ఆ విగ్రహాన్ని మార్చేసి మీ గతంలో పెట్టినటువంటి విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహాన్ని తిరిగి పునరుస్థాపన చేస్తామని చెప్పేసి అయితే చెప్పారో ఆ చెప్పినటువంటి అంశం పైన కట్టుబడి ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రభుత్వం తరఫున పొన్నం ప్రభాకర్ రెడ్డి ఎర్రవల్లిలో వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ని మర్యాదగా కలిసి ఆహ్వానించారు. సో ఆహ్వానించిన నేపథ్యంలో దాన్ని సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తా ఉంది. ఆ కార్యక్రమానికి ఎవరు కూడా హాజరు కాకూడదు అన్నట్టుగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ దీక్షా దివాస్ సందర్భంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసుకొని ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీని మరోసారి బలోపేతం చేసుకునేందుకు కావాల్సిన కార్యాచరణ చేయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్ ఈ సమావేశంలో. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజు.